షీఈ్ ఎ బిగ్ బిజినెస్ ఉమెన్ అంట. బొక్కలే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని ఏదో పచ్చల బిజినెస్ పెట్టుకుని ఉంటుంది. గైస్, షీఈ్ పల్లవి, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ CEO. హాయ్. ఏం చేస్తున్నావు మావా? పల్లవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నా. నన్ను ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసింది కదరా, నా గురించి గూగుల్లో సెర్చ్ చేసేటట్టు చేస్తా. ఇంతకీ మేనేజర్ గారు లీవ్ ఇస్తారంటావా? Being a woman, your achievements are an inspiration for us, ma'am. Can I take a selfie? Yeah, sure. నేను కనిపిస్తే సెల్ఫీ తీసుకునే అంత. ఏంట్రా ఆలోచిస్తున్నావు? మావా, ఏదో మిస్ అవుతుందిరా. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫోన్ నెంబర్లో కనబడే అంత సీరియస్గా. మావా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతరా? లెట్ మీ చెక్. అబ్బో, యూ మీన్ 100? ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్గా చెప్పావురా. మావా, జనరల్ కూడా అడుగుతా, నువ్వు కాల్ చేసినప్పుడు కూడా సైబర్ నేరగాలతో జాగ్రత్త అని వస్తుందా? సారీ సారీ మా. సార్, మీటింగ్ ఎంతేం పడుతుంది సార్? ఇంతకు నువ్వెవరు? నేనా? పల్లవి మేడం, డ్రైవర్ సార్. మీటింగ్ కొంచెం టైం పట్టిద్దిలే. బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది సార్. కంపెనీ పెద్దగా ఉందంటే జీతాలు కూడా కట్టుకుంటే కదా సార్. మీకెంత వస్తుంది సార్? ఓ 25. 3 lakhs per annum, ట్రావెలింగ్ అలవెన్స్ ఇంక్లూడెడ్. ఆహా, నీకెంత వస్తుంది? ఏముందిరా, డైలీ భోజనం పెట్టి ఓ 500 బ్యాట్ వేస్తారేమో. నాదేముంది సార్, నెలకు 35,000 అంతే. అవుటింగ్ వెళ్తే ఓటీలు, పండగకి బోనస్లు, సండే హాలిడేస్. ఫుల్ రిచ్. భయ్యా, మీ దగ్గర ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే చెప్పయ్యా. చెప్తాను భయ్యా. వస్తాను. మనం ఎప్పుడు డ్రైవర్ అవుతాం ఈ కంపెనీకి. రేయ్, అక్కడ అందరూ నీకోసం వెయిటింగ్. రే, ప్రాజెక్ట్ వర్క్ నేను చూసుకుంటా, నా బదులు ప్రెజెంటేషన్ నువ్వు ఇచ్చారా? లైఫ్లో సీరియస్నెస్ లేదు, డిసిప్లిన్ లేదు, అంబిషన్ కూడా లేదు. ఏమేనంటే జస్ట్ గో విత్ ద ఫ్లో అంటావు. పీపుల్ హూ జస్ట్ గో విత్ ద ఫ్లో విల్ ఎండ్ అప్ యాజ్ ఎ లూజర్. అండ్ వాళ్ళతో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళతో పాటు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళని కూడా ముంచేస్తారు. నేను నీతో కలిసి మునగలేని వివేక్, నన్ను వదిలే ప్లీజ్. రేపు ఎలాగైనా షాపింగ్కి వెళ్దామే, మర్చిపోకు, ఓకేనా? కాఫీ? ఇలా కాఫీ తాగి ఆల్మోస్ట్ 3 years అవుతుంది కదా? 4 years. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ఏంటి? డూ యూ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్? నో. బాయ్ ఫ్రెండ్? లేదు, హస్బెండ్. ఈరోజు నేను ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాను అంటే హీఈస్ ద ఓన్లీ రీజన్.